చామంతి గార్డెన్లో పూజ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ అక్కడికి వస్తాడు. చామ్, నువ్వు దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావో నాకు తెలుసు. నీ కోరిక నా కోరిక ఒకటే అయి ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత తనని విడిపించినందుకు థ్యాంక్స్ చెప్తూ ఉంటే, లేదు బాబు, ఇంకా పని పూర్తవ్వలేదు. ఆ రాక్షసి మళ్ళీ DNA టెస్ట్ నుంచి తప్పించుకుంది. కానీ ఎలాగైనా సరే మిమ్మల్ని ఆ రాక్షసు నుండి పూర్తిగా కాపాడుతాను అని చెప్పి చామంతి అంటూ ఉంటే, నాకు తెలుసు చామ్, నువ్వు చేసిన దానికి ఏం చేసినా కూడా తక్కువే. ఇప్పుడు నువ్వు చేసిన హెల్ప్కి ఏదో ఒకటి ఇస్తే కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుందో, ఏం చేయాలి అని అలా ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు. మీకు ఏం చేసినా కూడా సాటిస్ఫాక్షన్ రాదు అని అంటున్నారు. అయితే ఒక పని చేయండి అని చెప్పి చామంతి ఏదో చెప్పబోతూ ఉండగా సడన్గా ప్రేమ్ చామంతి బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు. ఇక దాంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇద్దరు ఒకరి కళ్ళలోకొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ప్రేమ్ చామంతి చేతులు పట్టుకొని తనని దగ్గరికి తీసుకొని పెదవుల మీద ముద్దు పెట్టబోతూ ఉండగా చామంతి ఒక్కసారిగా ప్రేమ్ని తోసేసి అక్కడి నుండి సిగ్గుతో పారిపోతుంది. ఇక దాంతో ప్రేమ్, చామ్, త్వరలోనే నువ్వే నా భార్యవని చెప్పే రోజు వస్తుంది. అప్పుడు మనం ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉంటాము స్వామి. త్వరగా మేమిద్దరం కలిసి భార్యాభర్తలాగా జీవించే రోజు వచ్చేలాగా చూడు స్వామి, మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి ప్రేమ్ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు చామంతి గదిలోకి వెళ్ళిన తర్వాత తన బట్టలు మడతేస్తూ ఉంటుంది. అలా బట్టలు మడతేస్తూ కూడా ప్రేమ్ తనకు ముద్దు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతగానో సిగ్గుపడిపోతూ ఉంటుంది. ప్రేమ్ బాబు ఎప్పుడూ కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి. ఇలా నేను నా భర్త ఇద్దరం కలిసి సంతోషంగా ఉండాలంటే ఆ దయ్యం మా జీవితాల్లో నుండి వెళ్ళిపోవాలి. దాని నుండి ప్రేమ్ బాబుని పూర్తిగా కాపాడుకున్న తర్వాత అప్పుడు మా మధ్య ఉన్న బంధాన్ని బయటపెడతానని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటే, ఇక సడన్గా తను ఆర్డర్ ఇచ్చిన చైన్ గురించి చామంతికి గుర్తుకు వస్తుంది. నేను నాంతడు చేసి ఇవ్వమని సేట్ గారికి చెప్పాను కదా, అది పూర్తయిందో లేదో అడగాలని చెప్పి చామంతి ఫోన్ చేయడంతో ఇకప్పుడు మాట్లాడుతున్న సేట్, అమ్మా చామంతి, నేను ఒక అర్జెంట్ పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిందమ్మా. నాంతాడు చేయడం పూర్తయింది. ఒక అబ్బాయికి ఇచ్చి ఇప్పుడే మీ ఇంటికి పంపించాను అని చెప్పి ఆయన చామంతికి చెప్పడంతో, ఏంటి వేరే వాళ్ళకు ఆ తాడిచ్చి పంపించారా, ఎంతసేపు అవుతుంది అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటే, చాలాసేపు అవుతుందమ్మా, ఈ పాటికి అతను మీ ఇంటి దగ్గరికి వచ్చేసి ఉంటాడు అని చెప్పి ఆ సేటు చెప్పడంతో చామంతి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కనుక ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆ చైన్ చూస్తే అప్పుడు నా గురించి బయటపడిపోతుందేమో అని చామంతి పరుగు పరుగున కిందికి వస్తూ ఉంటే, ఇక అప్పుడే డెలివరీ బాయ్ ఆ చైన్ తీసుకొని ఇంట్లోకి వస్తాడు. మేడం, పుస్తలకు నాంతాడు చేయమని ఆర్డర్ ఇచ్చారు అని చెప్పి అతను ఆ చైన్ పట్టుకొని రమాదేవి దగ్గరికి వస్తాడు. ఇక దాంతో రమాదేవి, ఏంటి నాంతాడు ఆర్డర్ ఇచ్చారా, ఎవరై ఉంటారు అని చెప్పి రోజాని నిషాని పిలుస్తుంది. రోజా నిషా ఇద్దరు కూడా కిందికి వస్తారు. రోజా, నాంతాడు ఆర్డర్ ఇచ్చావా అని చెప్పి అంటూ ఉంటే, లేదత్తయ్య, నేనేమీ ఇవ్వలేదు అని చెప్పి రోజా అంటుంది. ఇక దాంతో నిషా వైపు చూస్తూ, నిషా, నువ్వేమైనా ప్రేమ్తో నీ పెళ్ళి కోసం ముందే ఆర్డర్ ఇచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదా అంటే నేనేమీ ఆర్డర్ ఇవ్వలేదు అని చెప్పి నిషా కూడా అంటూ ఉంటుంది. ఇక దాంతో, విన్నావు కదా, మా ఇంట్లో ఎవరూ కూడా ఆర్డర్ ఇవ్వలేదు, నువ్వేమైనా రాంగ్ అడ్రస్కి వచ్చావేమో అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, లేదు మేడం, నేను కరెక్ట్ అడ్రస్కి వచ్చాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో, మరైతే ఎవరు ఆర్డర్ ఇచ్చి ఉంటారు అని చెప్పి రమాదేవి ఆలోచిస్తూ ఉంటే, ఇకప్పుడే ఆ డెలివరీ బాయ్, మేడం, ఎవరు ఆర్డర్ ఇచ్చారో మా దగ్గర పేరు కూడా ఉంటుంది, ఒక్క నిమిషం ఈ బిల్ మీద చూస్తాను అని చెప్పి ఆ బిల్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో చామంతి పేరు ఉంటుంది. చామంతినా, చామంతి పుస్తల తాడు ఆర్డర్ ఇవ్వడం ఏంటి అని చెప్పి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అప్పుడే
చామంతి టెన్షన్ పడిపోతూ కిందికి వస్తుంది. నువ్వు పుస్తల తాడు ఆర్డర్ ఇవ్వడం ఏంటి? అయినా పెళ్ళైన వాళ్ళకే కదా ఇటువంటి సూత్రాలు ఉంటాయి అని చెప్పి చెప్పవే చెప్పు అంటే నీకు పెళ్ళైందా అని చెప్పి రమాదేవి చామంతిని నిలదీస్తూ ఉంటుంది. ఇక అప్పుడు హర్ష కూడా చామంతి వైపు చూస్తూ, అమ్మ చామంతి, ఏంటమ్మా ఇది? పెళ్ళి కానీ నీ దగ్గర ఇటువంటి పుస్తల తాడు ఉండడం ఏంటి? నువ్వు ఆర్డర్ ఇవ్వడం ఏంటి అని చెప్పి హర్ష కూడా చామంతిని నిలదీస్తూ ఉంటాడు. నేను మొదటి నుండి చెప్తున్నాను కదా అంటే ఈ చామంతి మామూలుది కాదు. మనకు తెలియకుండా ఎవరినో పెళ్లి చేసుకున్నట్టుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ పెళ్ళిని దాచిపెట్టి దొంగతనంగా ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఆ డెలివరీ బాయ్ చామంతి చేతిలో పుస్తల తాడు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత చామంతిని అందరూ కూడా నిలదీస్తూ ఉంటే చామంతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. చూసావా హర్ష, దీన్ని మొదటి నుండి నేను అనుమానిస్తూనే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం దీన్ని గొప్పదంటూ అదంటూ ఇదంటూ వెనకేసుకుని వస్తూనే ఉన్నావు. కానీ ఇది చేసిన ఘనకార్యం ఇది. మనకు కూడా తెలియకుండా ఎవరినో పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆ విషయాన్ని మన దగ్గర దాచిపెట్టి ఈ ఇంట్లోనే ఉంటుంది. చెప్పవే చెప్పు, నీ మెడలో తాళి కట్టింది ఎవరు అని చెప్పి రామాదేవి నిలదీస్తూ ఉంటే చామంతి ఆ విషయాన్ని బయట పెట్టకుండా నోరు విప్పకుండా మౌనంగా ఉండడంతో ఇకప్పుడు హర్ష, అమ్మ చామంతి, ఇప్పటి వరకు నేను కూడా నిన్ను ఎంతగానో నమ్మాను, కానీ ఈరోజు నువ్వు నోరు విప్పకపోవడంతో నేను కూడా నిన్ను అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడిందమ్మా. చెప్పు, ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టావు? నీ భర్త ఎవరు అని చెప్పి హర్ష కూడా అడుగుతూ ఉంటాడు. ఇది ఇలా ఎందుకు చెప్తుందండి? ఇంత జరిగిన తర్వాత దీన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వకూడదు, పోవే బయటకు అంటూ రామాదేవి చామంతిని ఇంట్లో నుండి గెంటేయాలని ట్రై చేస్తూ ఉంటే, అబ్బా నాకు టైం ఏం కలిసి వచ్చింది. ఇది ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఇకప్పుడు ప్రేమ్కి నాకు మధ్య అడ్డు ఎవరు ఉండరు. ఖచ్చితంగా ప్రేమ్ నన్ను పెళ్లి చేసుకుంటాడు. దీన్ని ఇంట్లో నుండి పంపించేయడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు అని చెప్పి నిషా చామంతి సూట్ కేసు తీసుకువచ్చి బయటకు విసిరేస్తూ, ఆంటీ అంకుల్ ఇద్దరు చెప్తున్నారు కదా, వాళ్ళ మీద నీకు గౌరవం లేనప్పుడు ఇంకా సిగ్గు లేకుండా ఇదే ఇంట్లో ఉండడం ఎందుకు? పోవే, నీకు ఎవడైతే తాళి కట్టాడో వాడి దగ్గరికి పో అని చెప్పి నిషా మండిపడుతూ ఉంటే ఇక అప్పుడు ప్రేమ్ మాట్లాడుతూ, అలా అయితే తను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్? దాని భర్త దగ్గరికి దాన్ని వెళ్ళమంటే నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలని అంటున్నావేంటి? దాని మొగుడు ఈ ఇంట్లో ఏమైనా ఉన్నాడా? చెప్పు, ఎవరు తన మొగుడు అని చెప్పి నిషా అంటూ ఉంటే, అవును నిషా, తన భర్త ఇక్కడే ఉన్నాడు. చామంతి మెడలో తాళి కట్టింది మరెవరో కాదు, నేనే అని చెప్పి నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఇక దాంతో రమాదేవి హర్ష ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకు మతేమైనా పోయిందా? నువ్వు దాని మెడలో తాళి కట్టడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా, నేను చెప్పేది నిజం. ఆ రోజు ఫోటోషూట్లో తన మెడలో కట్టింది డూప్లికేట్ తాళి కాదు, నిజమైన తాళి బొట్టుని చామంతి మెడలో కట్టాను. ఎవరు అవునన్నా కాదన్నా చామంతి నా భార్య అని చెప్పి మేమిద్దరం భార్య భర్తలం అని ప్రేమ అంటూ ఉంటే ఇకప్పుడు రమాదేవి హర్ష ఇద్దరు ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నిషా రోజా కూడా ఏం మాట్లాడలేక అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఆ విధంగా మొత్తానికి చామంతి తన భార్య అన్న నిజాన్నైతే ప్రేమ్ ఇంట్లో అందరి ముందు బయట పెట్టేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.